మీకు ఇది సింపుల్ ఎట్లా ఉంటదంటే 10 రూపాయలు సంపాదించేవాడు 100 కోరుకుంటాడు, 100 సంపాదించేవాడు 1000 కోరుకుంటాడు. సైకిలోడు 2 వీలర్ కోరుకుంటాడు. 2 వీలర్ పెద్దదైన తర్వాత ఇంకా అది దాని మీద కంఫర్ట్ కొన్ని రోజులు పోయాక కారు కావాలి. ఇది మనిషి సహజసిద్ధమైనటువంటి లక్షణం. ఇంకా 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 అనేటట్టు ఈ పేరాసే మనిషిని వెంటాడుతుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ లో సైకిల్ 10th క్లాస్ అప్పుడు మా నాన్న కొనిచ్చినప్పుడు గ్రేట్. ఆ సైకిల్ తో నేను ఈనాడు ఇవన్నీ చేశాను. సిటీ కేబుల్ కావాలి కాబట్టి 2 వీలర్ కావాలంటే 2,500 రూపాయలు పెట్టి బండి కొనుక్కున్నాండి ఆ రోజుల్లో. దాంతోనే తిరిగా చాలా రోజులు. నా కాన్సెప్ట్ ఎట్లా ఉంటదంటే మనకి ఏది దక్కుదలో రాసి ఉంటది, మనం అట్టా పోదాం. ఆ తర్వాత ఉద్యోగం పరంగా కారు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఉంది. ఇదేంటి భగవంతుడి ప్రాప్తం మనది అనుకునే మనస్తత్వం నా బోటోడుకు. ఇది ఇంతవరకు మన కష్టం మనం చేస్తా పోదాం, భగవంతుడి ప్రాప్తం బాగుంటే వస్తుంది. ఇప్పుడు లేకపోతే స్ట్రింగర్ గా ఉన్నోడు అక్కడే ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉన్నోళ్ళు, లేకపోతే స్టాఫర్ గా ఉన్నోళ్ళు అక్కడితో ఉన్నోళ్ళు అంతే ఉన్నారు ఇవాళకి కూడా. మనం వెళ్ళిపోయాం ఎక్కడికో వెళ్ళిపోయి ఆ వైస్ ప్రెసిడెంట్ల దాకా చేశాక ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం ఇవాళకి కూడా మన 2 వీలర్, నా 2 వీలరే నాకు ఫైనల్. ఆ పైన ఏదన్నా వస్తే ఆ తాత్కాలికంగా ఫీల్ ఇంతే. నేను తినేది ఆ పప్పు కూరే ఆ ఇదే. స్టార్ హోటల్కి వెళ్ళిన రోజులు ఉంటాయి, ఇది ఉంటాయి. బట్ నా ఈ లైఫ్ స్టైల్కే నేను కమిట్ అయ్యి ఉన్నా.